వరి, పత్తి వంటి పంటలను నిత్యం సాగు చేసి అన్నదాతలు తీవ్ర నష్టాలను చవిచూడడం ఆనవాయితీగా మారింది. పక్క రైతు పండించే పంటలనే కాకుండా పంట మార్పిడి ప్రక్రియ పాటించాలని, లాభాలను ఆర్జించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం సూచనలు, సలహాలు చేస్తూనే ఉంటారు. అయినా తమ పొలాలు ఆరుతడి పంటలకు సహకరించని మళ్లీ వరి, పత్తి పంటనే పండిస్తూ చేతులు కాల్చుకుంటున్నారు అన్నదాతలు. ఈ క్రమంలో అందరికీ భిన్నంగా గద్వాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు వాణిజ్య పంటలను పక్కనబెట్టి రోజా పూల సాగుకు ముందుకు వచ్చాడు. ఎకరం పొలంలోనే స్థానికంగా సాగులో లేని బుల్లెట్ రకం గులాబీ పూలను పెంచుతూ లాభాల బాటలో పయనిస్తున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గులాబీ పూలంటే అతివలకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వివాహాలు, పూజలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా గులాబీలు ఉండాల్సిందే. ఇంత డిమాండ్ ఉన్న గులాబీలను సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు జోగులాంబ గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన యువ రైతు వెంకట్రాములు. కరివేపాకు, మొక్కజొన్న, మిరప పంటలు సాగు చేస్తున్న ఈ యువ రైతు వాటితో పాటు గులాబీ తోట సాగుపై దృష్టి సారించాడు. తమిళనాడులోని సర్దాపురం పట్టణం నుంచి ఒక్కో మొక్కను 15 రూపాయలు వెచ్చించి బుల్లెట్ రకం గులాబీ మొక్కలు కొనుగోలు చేశాడు. గతేడాది జులైలో ఎకరం విస్తీర్ణంలో ఈ బుల్లెట్ రకం గులాబీ మొక్కలు నాటాడు. కలుపు నివారణకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూండటంతో గులాబీ పూలు గుబాళిస్తూ పూస్తున్నాయి. మొక్కలు నాటిన 3 నెలల నుంచి 10 ఏళ్ల వరకు పూలు వస్తాయి. రోజు ఉదయం కూలీలతో గులాబీ పూలను కోస్తున్నాడు ఈ రైతు. ఆటోలో పూలను తరలించి గద్వాల పూల మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. తోటలో రోజు దాదాపు ప్రతిరోజు 16 కిలోల వరకు గులాబీ పూల దిగుబడి వస్తుండగా మార్కెట్లో కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. నెలకు 50,000, ఏడాదికి 6 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం మొక్కలింకా చిన్నగా ఉన్నాయని, పెరిగితే రోజు 50 కిలోల వరకు పూలొస్తాయని రైతు తెలిపాడు. బుల్లెట్ రకం పూలకు హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉందని, కిలోకు 180 రూపాయల వరకు ధరలు చెల్లిస్తారని పేర్కొన్నారు. ఎక్కువ పూలు పూసినప్పుడు హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తామని రైతు అంటున్నాడు. నా పేరు అశోక్. ఇక్కడ మేము వీరాపురంలో గ్రామంలో తోట కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ ఇది రోజా పూల తోట. ఇక్కడ మేము మందు కొడతాం, ఇక్కడ కలుపు తీస్తాము. ఇక్కడ వచ్చేసి 2 లక్షలు 3 లక్షల దాకా దాదాపు ఖర్చు వచ్చేస్తుంది. మేము మార్కెట్కి వేస్తున్నాము. ఇప్పుడు గద్వాల మార్కెట్కి వేస్తున్నాము. కలుపు తీస్తాము, మందు కొడతాము, ఇట్లా పూలు సాగు చేస్తాం. మొత్తం రోజు దీంట్లోనే పని చేస్తాం. మేము రోజుకి 16-17 కిలోలు వస్తాయి. రేటు ఒక 100 రూపాయలు వేస్తారు. ఎక్కడ వెళ్ళా ఇప్పుడైతే ఫస్ట్ మేమే సాగు చేస్తున్నాం. దీన్ని రకమైన మేలే. రోజు 3-4 వరకు చేస్తాం. దీంట్లో మేము వారానికి మందు కొడతాం, వారానికి కలుపు తీసుకుంటూ ఉంటాం. దీనికి సాగు చేస్తాం. నీళ్ళు రోజు 3 రోజుల కొనాలి, 4 రోజుల కొనాలి, నీళ్ళు పెట్టాలి. ఈ పూల తోట పెట్టుకుంటే మేలు అవుతుంది. ఇది గుంటూరు నుంచి తెచ్చినాం. మేము గుంటూరు నుంచి ఇక్కడ తెచ్చినాం. మేము 3,000 మొక్కలు తెచ్చినాం. వచ్చేసి 40,000 వచ్చింది ఆ నుంచి రావడానికి. ఒకటి ఓన్లీ ఈ గులాబీ తోట వేయడంలో ఖర్చులు తక్కువ వస్తున్నాయి. ఈ మధ్య బాగుంటుంది గులాబీ తోట వేయడంలో. పత్తి మొత్తానికి పత్తి అని మాట్లాడతారు ఈ గద్వాల జిల్లాలో మొత్తానికి. ఈ రైతులకు పత్తి అనేది తెలుసలేదు. పత్తి వేయడంలో మందులు రేట్లు అన్నీ పెరిగి అసలు రైతులు అప్పులపాలు అవుతున్నారని తెలియదు మొత్తానికి. ఈ గులాబీ తోట వేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ పత్తులు వేయడానికి రైతులు ఈ మందులు ఇవన్నీ పెరిగినాయి కాబట్టి అసలు రేట్లు అనేది లేవు మొత్తానికి రైతుల జిల్లాలో. మొత్తానికి గద్వాల జిల్లాలో పత్తి 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 అంటూనే ఉంటారు. పత్తి వల్ల సీడ్ ఆర్కరేజ్లకు లాభం తప్ప రైతులకు ఏం లేదు, మిలగట్లేదు రైతులకు. ఇప్పుడు గులాబీ తోట పెట్టినాము, బాగుంది ఇప్పటికైతే. వరి వంటి సాంప్రదాయ పంటలతో పోలిస్తే గులాబీ పంట సాగు చేస్తే లాభాలు బాగుంటాయని, రోజూ పూలు పూస్తుండటంతో నిత్యం ఆదాయం లభిస్తుందని రైతు చెబుతున్నాడు. డ్రిప్ ద్వారా 4 రోజులకొకసారి నీరందిస్తున్నారు ఈ దంపతులు. పంటకు తెగుళ్లు ఆశించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1 ఎకరాలో సాగు చేస్తే ఏడాదికి కనీసం 6 లక్షల వరకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. కూలీల ఖర్చులు పోను దాదాపు 4 లక్షల వరకు మిగులుతుందని రైతు భార్య చెప్తోంది. మేము మా పొలంలో 1 ఎకరా గులాబీ తోటలు తెచ్చినాము. ఆ గులాబీ మొక్కల్ని బెంగళూరు నుంచి తెచ్చినాము. ఒక మొక్క 15 రూపాయలు. కలుపు అవల తీయనికే ప్రతిరోజు ఒక 4 కూలీలు వస్తారు. 10 నుంచి ఒక 15 కిలోల దాకా పూలు వస్తాయి. అవి తీసుకుపోయి గద్వాల మార్కెట్లో వేస్తాము. రోజు 100-120 ఇస్తారు. పత్తి, వరి, ఇంకా చాలా పంటలు కామన్గా ఉంటాయి. మా గులాబీలు ఇక్కడ గులాబీ తోట పెట్టడం
అందరు ఆడపడుచులు గులాబీలు కొనుగోలు చేస్తున్నారు. వారానికి 2 సార్లు మందులు పెడతాము, 5 మందులు కొడతారు, కలుపు తీస్తాము. ఇంకా చేనికి మామూలుగా నీళ్ళు కట్టడే కాకుండా డ్రిప్ వేసుకున్నాము, డ్రిప్ ద్వారా కడతారు నీళ్ళు. అవకాశం ఉన్న ప్రతి రైతు ఇలాంటి పంటలను సాగు చేసి లాభాల బాటలో పయనించాలని ఆశిద్దాం. కేరళలో మాత్రమే పండే సుగంధ పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లాకు చెందిన ఈ రైతు. తనకున్న పామాయిల్ తోటల్లో అంతర్ పంటగా జాజికాయ పెంపకం చేపట్టి తోటి రైతులను ఆకర్షిస్తున్నారు. కేరళలో ఉన్న తన బంధువుల సహకారంతో మొక్కలను తెప్పించి అదనపు పెట్టుబడి లేకుండా సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలను విజయవంతంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు అంబయ్య. దేశవాళీ ఆవులను పెంచుతూ వాటి వ్యర్థాలను సేద్యానికి వినియోగించడంతో పాటు పాల విక్రయంతోనూ ఆదాయాన్ని పొందుతున్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి. ఏ పంట సాగు చేసినా అందులో వైవిధ్యం ఉండాలి. తోటి రైతుల్లా అవే పంటలు పండిస్తే లాభమే ఉంటుంది చెప్పండి. స్థానిక నేలలు, వాతావరణం, నీటి సదుపాయాన్ని చూసుకుని కొత్త రకం పంటలు ఎన్నుకుని సేద్యంలో ప్రయోగాలు చేస్తేనే రైతులకు లాభాల మార్గం కనిపిస్తోంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటి ప్రయోగమే చేసి సత్ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగులో ఉన్న సుగంధ ద్రవ్య పంటలను తన పొలంలో వినూత్నంగా పండిస్తున్నారు ఈ సాగుదారు. అదనపు పెట్టుబడి పెట్టకుండా ఇదివరకే సాగులో ఉన్న పామాయిల్ తోటలో అంతర పంటగా జాజికాయ సాగు చేస్తున్నారు. తెలుగు నేలపైన సుగంధ ద్రవ్యాలు పండుతాయని నిరూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముళ్లపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజికాయ సాగు చూసి తన పొలంలోనూ సాగు చేపట్టాలని రైతు తెలిపారు. 5 ఏళ్ల క్రితమే అంబయ్య జాజికాయ మొక్కలు నాటారు. ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది. వీటితో పాటే మిరియాలు, ఎర్రవాగులి, ఎర్ర చక్కెరకేళి, కంద వంటి మొక్కలను పామాయిల్లో అంతరంగా పెంచుతున్నారు. పూర్తి ప్రకృతి విధానాలు అవలంబిస్తూ ఉండడంతో రైతు మంచి దిగుబడి అందిపుచ్చుకుంటున్నారు. ఒక్కో జాజికాయ చెట్టు నుంచి 5 నుంచి 10 కేజీల వరకు దిగుబడి అందుతోందని రైతు చెబుతున్నారు. నా పేరు గుండ్ర అంబయ్య అండి. మాది ఎండపల్లి గ్రామం. నేను 6 ఎకరాలు పామాయిల్ తోట వేసామండి. ఆర్గానిక్ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు అరటి తోటలు అవి ఉండేయండి. గతంలోని లాభదాయకంగా లేక పామాయిల్ వేసానమాట అండి. పామాయిల్ వేసిన తర్వాత మళ్ళీ అంతర పంటలు ఏమన్నా వీలవుతాయని చెప్పి చూస్తే అప్పుడు కంద వేసానండి. బాగుంటుంది అనుకుని అది లాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే కోకో వేసామండి. కోకో వేసిన తర్వాత ఈ కోతులు ఇవి బాగా పాడు చేసేస్తుంటే మానేసి కోకో తీసండి ఈ మామూలుగా జాజికాయ జాపత్రి మొక్కలు వేసానమాట అండి. అంటే ఇవి నేను ముళ్లపూడి కృష్ణారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళానండి. ఆయన దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన వేస్తే చూసి ఏంటి అని అడిగితే ఇవి ఖరీదు ఎక్కువైన పంటలు కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది, లేబర్ వర్క్ అవి కూడా తక్కువ అని చెప్పేసి అంటే నేను ఏం చేశానంటే అండి, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కేరళలో ఉంటే అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెప్పించానండి. తర్వాత ముందుగా ఆయన చెప్పిన వెంటనే మటుకి కడిపిలంకలో దేశవాళీ మొక్కలు కొన్ని తీసుకొచ్చానండి. అవి కూడా కాస్తున్నాయండి. ఇప్పుడు ఈ వెనకాల తెప్పించిన హైబ్రిడ్ ఇవి కూడా కాస్తున్నాయండి. అయితే దేశవాళీ మొక్కలకి 6 సంవత్సరాలు టైం పడుతుందండి. వీళ్ళు ఇచ్చిన హైబ్రిడ్ కేరళశ్రీ, విశ్వశ్రీ అని 2 రకాలు ఉన్నాయండి వాళ్ళవి, కేరళ వాళ్ళవి. ఈ 2 రకాల బంధువుల ద్వారా తెప్పించినప్పుడు ఇవి ముందుగా వచ్చినాయండి. వెనక లేట్గా తెప్పించాను. 4 సంవత్సరాలకి కాపుకి ఇవి వచ్చినాయండి. అవి 6 సంవత్సరాలకి అవి కాపుకి వచ్చినాయండి. అంటే వీటికి మనం మామూలుగా పెంట ఎరువులు అవి, దెబ్బ ఎరువులు అవి వేసుకోవాలండి. బాగా జీవామృతం వేసుకోవచ్చండి. తర్వాత ఈ మధ్యకాలంలో సివిఆర్ మెథడ్ అని చెప్పేసి వచ్చింది మనకి. ఏంటంటే అది మట్టి సాయిల్ స్ప్రే చేసుకోవాలి. అది కూడా చేయించానండి. అప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసినాయి. ఈ సంవత్సరం వచ్చి మనకు కొంచెం ఎక్కువ కాసినాయండి. పేపర్లో చూసి షాపుల వాళ్ళే అడుగుతున్నారండి, అంటే మీరు మాకు వేస్తారా వేయరా అని చెప్పేసి అడిగితే మీకు వేస్తామండి అని చెప్పేసి అన్నాను. తర్వాత ఇవి ఏంటంటే మనకి ట్రక్కులు అయ్యే అవసరం లేదండి. ఎంత కాసినా మనం బండి మీద తీసుకెళ్ళి షాప్కి వేసేసుకోవచ్చు. ఖరీదైన పంట. తర్వాత వచ్చి మనకి ఇది కేజీ వచ్చి జాపత్రి 2500 వరకు ఉందండి. 2000 నుంచి 2500 మధ్యలో ఉంది. కాయ వచ్చి మనకి 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇది ఖరీదైన పంట కాబట్టి మనం సులువుగా చేసుకోవచ్చండి వ్యవసాయం.
పండించడం ఒకెత్తైతే పంటను అమ్ముకోవడం ఒకెత్తు. కొత్త పంటల సేద్యం అనగానే ముందుగా మార్కెట్లో డిమాండ్ ఎంతవరకు ఉందనే సందేహం రైతులకు కలుగుతోంది. మరి ఈ జాజికాయ పంట మార్కెట్ ఎలా ఉంది? రైతు అంబయ్య పంటను ఎలా అమ్ముకున్నారు? రాబడి ఎలా ఉంటుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మార్కెట్లోనూ ఈ పంటకు మంచి డిమాండ్ ఉందన్నారు ఈ సాగుదారు. పండిన పంట తానే స్వయంగా స్థానిక దళారులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు వ్యాపారులే పొలం వద్దకొచ్చి పంట కొనేందుకు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు. మార్కెట్లో జాపత్రి కేజీ 2500 రూపాయలుండగా జాజికాయ కేజీ 1000 రూపాయలు పలుకుతోంది. ఇవి ఎకరానికి ఒక 80 మొక్కల వరకు వేసుకుంటే బాగుంటుందండి. మెయిన్గా వీటికి పాక్షికంగా నీడ కావాలని, బాగా చల్లదనం కావాలి, నీడ కావాలి. తోట పంటల్లో అయితే బాగుంటుందండి. అంటే కొబ్బరి, ఆయిల్ పాము ఇటువంటి వాటిల్లో అయితే కొంచెం బాగుంటుందండి మనకి వేసుకోవడానికి. వీటికి చల్లదనం అది బాగా ఉంటుంది. ఎప్పుడు నీరు చెమ్మ అది ఎక్కువగా ఉండాలండి, చెమ్మ ఆరిపోకూడదు. చెమ్మ అంటే చల్లదనం కోసం కంపల్సరీ ఉంచాలి. తర్వాత వీటికి అదండి నేను పంచగవ్య కూడా వేయించానండి మొక్కలకి. అది కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ అండి పంచగవ్య. దేశ ఆర్గానిక్లో అది ఒక భాగం పంచగవ్య. అలాగే సివిఆర్ మెథడ్లో మట్టి సాయిల్ కూడా చేయించాను. ఇంకప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. మనకి ఏంటంటే పొట్టిగా ఉండే రకాలు ఈ కేరళశ్రీ, విశ్వశ్రీ అని ఈ రకాలు బాగుంటాయండి మన తోట పంటలో వేసుకోవడానికి. పొట్టిగా ఉండి పొద మోడల్ అవుతున్నాయండి ఇవి. మనకి రైతాంగానికి ఇవి ఈజీ మాట అండి. మిగతా ఐటవే మొక్కల కన్నా ఈ పొట్టి రకాలు ఇవి బాగుంటాయండి. మనకి రైతాంగానికి ఈజీ, వర్క్ కూడా తక్కువ. ఎప్పుడన్నా వీటికి ఏమన్నా చిన్న పెయిన్ చలికాలంలో పడుతుందండి. ఈ పెయిన్ మామూలుగా ఏంటంటే దానికి పెద్ద సమస్య కదండి. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. అంతగా కాకపోతే దశపత్ర కషాయం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి. మనం ఇంకా వీటికి మందులు వేసి స్ప్రే చేయాల్సిన అంత అవసరమే లేదండి. ఎక్కువగా మనం బలం చేసుకుంటే కింద బేరులు అవి ఇచ్చుకుని బాగా గ్రోత్ తయారు చేసుకుంటే బాగా కాస్తున్నాయి మనకి. ఇదండి మిగతా వ్యవసాయాల కన్నా ఇది సులువైన వ్యవసాయం. లేబర్ వర్క్ అది తక్కువ అండి వీటికి. అంతర పంటగా జాజికాయ సాగు మంచి లాభాలిస్తూ ఉండడంతో తోటి రైతులు ఈ పంట సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు. సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. అంతర పంటగా జాజికాయను సాగు చేసుకుంటే ప్రధాన పంట కన్నా ఎక్కువ లాభాలు ఈ పంట ద్వారా పొందవచ్చని రైతు తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా తగిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ సబ్సిడీ మీద మొక్కలు పంపిణీ చేస్తే ఇటువంటి వినూత్న పంటలకు రైతులు ముందుకొస్తారని రైతు తెలిపారు. ఇంక వేరే ఇబ్బందులు ఏమి ఉండవండి వీటికి. కోతులు ఏంటంటే కొంచెం అటు ఇటు గెంతుతాయండి, తినవగానే అవి కోతులు తినవండి. ఇవి పీకవు, అటు ఇటు గెంతుతూ ఉంటాయండి మొక్కల మీద, అంతే తప్ప పాడు చేయవండి వీటిని. మనకి బాగా ఏంటంటే ఇది సులువైన పంట అండి. ఇప్పుడు వచ్చే పంటల్లో మనకి ఈజీ అయిన పంట. అదే ఈ కేరళశ్రీ, విశ్వశ్రీ ఈ రకాలు ఏంటంటే మన 4 సంవత్సరాలకే కాపు వచ్చినాయి. ఇవి వేసుకుంటే మనకి రైతాంగానికి త్వరగా కాపు వస్తాయి. తర్వాత మనకి పుట్టి రకాలు పొద మోడల్ అవుతున్నాయండి. ఇలాగ హైట్ తక్కువ అవుతున్నాయి. మామూలుగా మిగతా రకాలు ఏంటంటే హైట్ ఎక్కువ అవుతుందండి. పామాయిల్ చెట్టు అంతా హైటు 20 అడుగుల హైట్ కూడా అయిపోయినాయండి అవి నేను వేసిన మొక్కల్లో. వీటిల్లో మటుకి కేరళశ్రీ, విశ్వశ్రీ మటుకి పుట్టి రకాలుగా ఉండి బాగా వస్తున్నాయండి, బాగా కాస్తున్నాయి. అదండి. అంటే నేను అయితే ఆర్గానిక్ చేస్తున్నానండి. మిగతా వాళ్ళు మరి ఎలా చేస్తున్నారో తెలీదు. అందువల్ల నేను ఈ వ్యవసాయం పెడదామని మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి కనీసం మనకి సబ్సిడీ ఇవి మొక్కలు కొనాలంటే 450 అవుతుందండి. ఇవి ఏమైనా సబ్సిడీ ఇస్తే రైతాంగానికి చాలామంది రైతులు ముందుకు వచ్చేటట్టు ఉన్నారు తోట పంటలు వేసుకోవడానికి. అదండి దీనికి కావాల్సినవి. వాళ్ళు సబ్సిడీ ఇస్తే రైతులు ఇంట్రెస్ట్గా వేయగలరు. హార్టికల్చర్ ఏవో మేడం గారిని అడిగితే గుంతలు తీయడానికే ఉన్నాయి కానీ మా ప్లాంటేషన్ సబ్సిడీ లేదు, ఏది కూడా లేదు మా దగ్గర, అన్నీ ఆర్బీకేకే ఇచ్చేసారు, మా దగ్గర ఏమీ లేవని చెప్పేసి అంటున్నారు మేడం అని అడిగితే. మా హార్టికల్చర్ హెచ్ఓ మేడం గారిని అడిగితే అలా అని చెప్పేసి అన్నారండి. ఏదేమైనా మరి ఇప్పుడు ఈ వీడియోలన్నీ చూసి పేపర్లో గట్రా చూసి మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతున్నారండి. చెప్తున్నాను వాళ్ళకి కూడా ఇలా తోట పంటలు వేసుకుంటే మంచిదని. తెలంగాణ కమిషనర్ ఆఫీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారండి. వాళ్ళకు కూడా ఇవి ఇంట్రెస్ట్ బాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏదో ఏరియా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మనకు కూడా మరి మన ప్రభుత్వం కూడా మరి ఏమైనా కమిషనర్ ఆఫీసుని తెలుసుకుని అక్కడ మనకి ఏదో ఒక విధంగా సబ్సిడీలు ఇస్తే రైతాంగం బాగా ముందుకు వస్తారు వేయడానికి. ఆ ప్రాంతమంతా స్వచ్ఛమైన ధవల కాంతులకు మారు పేరైన మల్లె పువ్వుల సాగుకు ఇప్పుడు ఆ గ్రామం కేర్ ఆఫ్ అడ్రస్. మల్లెల సాగుని జీవనాధారంగా మార్చుకుని ఆ గ్రామం రైతులు ముందుకు సాగుతున్నారు. ఆదాయంతో గ్రామానికి మల్లె సాగు కనక వర్షం కురిపించింది. కానీ ప్రస్తుతం ఈ పంట రైతులకు భారమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో మల్లె రైతులపై ప్రత్యేక కథనం. గత 4 సంవత్సరాల నుండి
మల్లె సాగు చేస్తున్నటువంటి రైతులు సరైన లాభాలు రాకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నారు. దానికి తోడు 7 చీడపీడల బారిన పడి నష్టానికి గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లు కూడా ఎండిపోవడం, వాటికి ఎర్ర తెగులు పురుగు వ్యాపించి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా పూత సరిగా రాక పంట సరిగా రావడం లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. మల్లెపూల సాగు చేస్తున్న రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు మల్లె తోటలో మల్లె సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమా, కరోనా తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు మీ పరిస్థితి కూడా, మల్లె సాగు చేస్తున్న రైతుల పరిస్థితి కూడా అలానే ఉంది. అసలు 4 సంవత్సరాల నుండి ఉన్న పరిస్థితి ఏంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంది? నా పేరు లక్ష్మి. బోయపల్లి మొత్తం కంప్లీట్గా మల్లె సాగులోనే ఉన్నాం చాలామందివి. కరోనా వచ్చిన కానుండి ఇందులో లాభం అయితే ఏం లేదు. ఈ సంవత్సరం అయితే చీడపీడలు ఎక్కువ అయినాయి. ఏర్కుళ్ళు, ఎర్రనల్లి, మొగ్గతొలుచు పురుగు, ఇది చీడపీడలు ఎక్కువ అయినాయి. సరైన ఆదాయం లేదు. పెట్టుబడి పెట్టినంత కూడా రావట్లేదు మాకు. నలుగురిని కూలీలు పెడితే రోజుకు 5-6 కిలోలు కోసేటోళ్ళు కనీసం తోటలో 1 కిలో కూడా కోయట్లేదు. ఇప్పుడు నాకు ఇంత పెద్ద తోట ఉంది, రోజు కనీసం 15 కిలోలు 20 కిలోలు వచ్చేది. మ్యాక్సిమం 4 కిలోలు 5 కిలోలు వస్తుంది. మరి కూలీలు పూలు వెళ్ళడం బట్టి, పూలు వెళ్ళడం వారానికి నెల 15 రోజులకు ఒకసారి అది కలుపు తీస్తాం. కిలో 60 ఇస్తాం. మెయింటెనెన్స్ నెలకు ఒకసారి కలుపు తీయాలి, దుక్కి చేయాలి, ఎరువు వేయాలి, వారానికి ఒకసారి మందు కొట్టాలి. మందుల షాపుకి వెళ్తే ఈ ఎర్రనల్లి వచ్చిందా, ఇప్పుడు ఆయన షాప్లో ఏది ఇస్తే అది తీసుకొచ్చాడు, అది ఉపయోగపడట్లేదు. ఇవాళ ఇది వచ్చిందా, కొట్టినామా, అది పనిచేయట్లేదు. మళ్ళీ వెళ్తున్నామా, మళ్ళీ వేరే మంది ఇస్తాడు, అది పనిచేయట్లేదు. ఈ సంవత్సరం అయితే పెట్టుబడి పెట్టినాం, కానీ ఆదాయం అయితే చేతిలో అయితే రాలేదు ఇప్పటి వరకైతే. మాకైతే లేదు, ఇప్పటి వరకైతే ఇంతవరకైతే ఎవరు రాలేదు. వ్యవసాయ అధికారి అయితే ఉన్నారు కానీ రావట్లేదు. మాకు ప్రతి సంవత్సరం వచ్చి మరి ఎందుకు ఏరుకుళ్ళు వస్తుంది, ఎందుకు ఇంతలా ఎర్రనల్లి పడుతుంది, మొగ్గతొలుచు పురుగు దేనివల్ల వస్తుంది అని మాకు కొంచెం సూచనలు ఇస్తే మేము దాని ప్రకారం మెయింటైన్ చేయగలుగుతాం. మల్లెపూలు సాగు చేస్తున్నారు కదా మీరు, ఈ ఏడు లాభాలు ఎలా ఉన్నాయి? లాభాలు బాగాలేవు, నష్టాలే ఉన్నాయి. బాగా ఎక్కువ శాతం ఎర్రనల్లి అవన్నీ పడుతున్నాయి. మందులు ఆగిపోయి కోస్తందుకు ఎక్కువ వచ్చేటోళ్ళు మంది కూడా వస్తలేరు, వెళ్తలేవు పూలు. ఎర్రనల్లి పడుతుంది, కలుపు తీసుడు అవుతుంది, మందులు అది కష్టం అవుతుంది. ప్రస్తుతం కిలోకి ధర ఎంత ఉంది? 60 రూపాయల కేజీ ఉంది. కోపిస్తే 100 రూపాయలకు అమ్ముతున్నాం మేము. కిలో అమ్మితే 40 రూపాయలు. మాకు 40 రూపాయలు లాభం ఏం లేదు. ఇలా సీజన్ పెళ్ళిళ్ళు కూడా లేవు, బాగా గిరాకీలు కూడా బాగా లేవు, ఇంతకుముందు తీరు లేవు. ఈ కరోనా వచ్చిన కాడ నుండి ఇట్లా అవుతుంది. అప్పుడు బాగుండే, అప్పుడు మంచిగా లాభం ఉండే. ఈ కరోనా అప్పటికన్నా ఇప్పుడు బాగా లాస్. అప్పుడే బాగుండే, ఆదాయం మంచిగా ఉండే. ఇప్పుడు ఆదాయం అట్లా వచ్చేటి 50-60 వేలు వచ్చేటి చిన్న తోటలు, మాయి పెద్ద తోటలకు వచ్చేటి అన్నట్టు. అట్లా కరోనా తర్వాత లాభాలు లేవని చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఈ మల్లె తోట మీద ఇప్పటివరకు ఎంత సంపాదించారు, ఎలా ఉంది? అంతకుముందు అప్పుడు ఆ కరోనా ముందు మంచిగా వచ్చేది. మా చిన్న తోటలే మా 30-40 వేలు అట్లా వచ్చేది అవి ఓంగా. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి అవి అమ్మడం లేదు, ఎవరు కొనేవాళ్ళు కూడా మంచిగా కొనడం లేదు, మాకు కూడా ఏం లాభాలు లేవు. మేము చేసిన చేతకు కూడా అందుతలేవు, అంత నష్టాలలోనే ఉన్నాం. ఇక రేటు ఎక్కువ ఎప్పుడు ఎంత రేట్ వచ్చింది? అప్పుడు 500, 600, 700, 800 ఉండేది కేజీకి. పూలు నాకని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంది ఒకరిద్దరు వచ్చినా కానీ 100, 150, 200, 300 ఇట్లా 300కి ఎప్పుడైనా పండుగ పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ తప్ప వట్టిగానైతే ఏ రోజు పెడతలేరు. ఇప్పుడు వారం రోజుల బట్టి అయితే 150, 100, 150 ఇంతే. మళ్ళీ అవి ఒకరు కొంట పోయి 4గురికి అమ్ముకుడు. పూల వాళ్ళు కూడా అచ్చులేదు, ఒకరిద్దరు అచ్చుడు. పూలను కూడా అందరు మరి మునుపు వచ్చినట్టు అట్లా అత్తే ఏమన్నా ధర ఉంటుందని మేము ఆశపడితే అట్లా వాళ్ళు రానిత్తలేరా అత్తలేరా మాకు తెలియదు, కానీ ఒకరిద్దరు అచ్చుడు అట్లా ఉంటా ఒకట. కరోనా కారణంగా నష్టాలనే చవిచూస్తున్నారు మల్లె రైతులు. ఆ తర్వాత క్రమకమైన పెళ్లిళ్ళు నిరాడంబరంగా జరగడం, మరోపక్క ధర లేకపోవడం, 1000 రూపాయల వరకిన మల్లె ధర నేడు 100 నుండి 300 రూపాయలకే ఉంది మార్కెట్లో. మొత్తానికైతే నష్టాలను చవిచూడవలసి వస్తుంది. దానికి తోడు చీడపీడలు ఎక్కువ ఉండడంతో మొత్తానికైతే మల్లె రైతులు నష్టాలను చవిచూడవలసి వస్తుంది. కెమెరా పర్సన్ రాముతో వెంకట్, HM టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.